హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. మనం యాంగులర్‌లో హెచ్‌టీఎంఎల్‌లో ఏదైనా ఒక వేరియబుల్‌ని డిస్‌ప్లే చేయాలి అనంటే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని మనం ఇలాగ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వేరియబుల్ నేమ్ అనేది రాసాం. సో, ఇది డిఫాల్ట్‌గా సింపుల్‌గా మనకు తెలిసిన వే. కానీ ఇప్పుడు మనం దీన్ని ఇంకొకలాగా చేయడం ఎలానో చూద్దాం. సో, యాంగులర్‌లో మనకి అట్రిబ్యూట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ అని ఉంటాయి. అంటే ఏంటి అనంటే ప్రతి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి కొన్ని అట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో, బేసిక్‌గా అన్ని హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అనంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ అండ్ స్టైలు ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు అలాగే మనం ఈ పారాగ్రాఫ్ అనే ట్యాగ్‌కి ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసి కూడా మనం అక్కడ ఆ కంటెంట్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. సో, నేనిక్కడ విష్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి సేమ్ ఇంతకుముందు ఎలా అయితే వర్క్ అయిందో ఇప్పుడు కూడా అలానే వర్క్ అయింది. కాకపోతే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు నేను ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నా. దాంట్లో కూడా నేను సేమ్ విష్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ అనేది చూద్దాము. ఇక్కడ నేను ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌లో ఏదైతే వేరియబుల్ ఇచ్చానో, దాంట్లో మనకి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా! ఆ వేరియబుల్‌లో మనం హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ ఏం రాసినా వర్క్ అవుతాయి. అంటే నేనిక్కడ బోల్డ్ ట్యాగ్ అని చెప్పి ఇక్కడ నేను బి అని రాసుకోవచ్చు. సో, అక్కడ మనకి బోల్డ్ ట్యాగ్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఇంకొకటి మనం దీని లోపల ఇక్కడ నేను ఏదైనా న్యూ లైన్ క్యారెక్టర్ రావాలి అని అనుకుంటున్నాను. అంటే మనకి బ్రేక్ రావాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను గుడ్ ఈవెనింగ్ తర్వాత బ్రేక్ ట్యాగ్ ఇచ్చి, బిఆర్ ట్యాగ్ ఇచ్చి, హౌ ఆర్ యూ అని రాస్తున్నా. ఇక్కడ మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే అట్రిబ్యూట్ ఈ గుడ్ ఈవెనింగ్, హౌ ఆర్ యూ అని ఇక్కడ మనకి 2 లైన్స్‌లో ప్రింట్ అయింది. కానీ మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తే అలా వర్క్ అవ్వదు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న స్ట్రింగ్‌ని, టెక్స్ట్‌ని యాజ్ ఇట్ ఈస్ డిస్‌ప్లే చేసేస్తుంది. సో, ఇక్కడ మనకు అలా డిస్‌ప్లే అయింది. కానీ మనం ఎప్పుడైతే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ప్రాపర్టీని యూజ్ చేసామో, దాంట్లో మనకి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఉంటే వాటిని ఫార్మాట్ చేసి అప్పుడు మనకి డిస్‌ప్లే చేస్తుందనమాట బ్రౌజరు. సో, బి అంటే బోల్డ్ ట్యాగ్ అప్లై అయింది. బిఆర్ అంటే న్యూ లైన్‌కొచ్చింది. ఇలా మనం డిఫరెంట్ వేస్‌లో ఫార్మాటింగ్ అనేది ఇచ్చి అది డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యూజ్ చేసుకోవాలి. సో, మనకి ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఉంటుంది. ఇన్నర్ టెక్స్ట్ ఉంటుంది. అదే ఫార్మ్ ఇన్‌పుట్స్‌కి అయితే వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఫార్మ్ ఇన్‌పుట్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను దీనికి వాల్యూ అనేది డైరెక్ట్‌గా సమ్ ఏదో ఒకటి ఇస్తున్నా. డెమో అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది. దాంట్లో టెక్స్ట్ అనేది డెమో అని ఫిల్ అవుతుంది. కానీ మనకి అందులో టెక్స్ట్ అనేది ఒక వేరియబుల్ నుంచి వచ్చి ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి అనంటే, మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయొచ్చనంటే, ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీ బైండింగ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ వేరియబుల్‌లో ఏదైతే ఉంటుందో ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఆ డేటాయే ఉంటుందనమాట. సో, ఇక్కడ నేను నేమ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఆ నేమ్ అనే వేరియబుల్‌ని మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌లో డిస్‌ప్లే చేయాలి. నేమ్ అనే టైప్ స్క్రిప్ట్‌లో డిక్లేర్ చేయాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనకక్కడ జాన్ అని రీప్లేస్ అవుతుంది. సో, ఇక్కడ ఏదైతే కంటెంట్ మారుతుందో నేమ్ అనే వేరియబుల్‌లో సేమ్ అదే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో కూడా అప్డేట్ అవుతుంది. సో, నేను ఇక్కడ రాండమ్‌గా ఏదో ఒకటి రాస్తున్నా. సో, మనకి ఇక్కడున్న వేరియబుల్‌లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అదే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూ అట్రిబ్యూట్‌లో ఉంటుందనమాట. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి యాంగులర్‌లో లొకేషన్ సర్వీస్ అనేది ఒకటుంటుంది. ఈ లొకేషన్ సర్వీస్ అనేది ఏం చేస్తుందనంటే, మనం ఒక కాంపోనెంట్‌లో ఉన్నాము. అంటే మనకి
ఒక కాంపోనెంట్‌లో ఉన్నాము. ఆ కాంపోనెంట్ రిలేటెడ్ రూట్ వచ్చింది కాబట్టి ఈ కాంపోనెంట్‌కి వెళ్ళాము. సో, ఇక్కడ మనం ఇనీషియల్‌గా చూసుకున్నట్టయితే ఎంప్టీ పాత్ ఉంది కాబట్టి అంటే యూఆర్ఎల్ తర్వాత బేస్ యూఆర్ఎల్ తర్వాత ఎంప్టీ పాత్ ఉంది కాబట్టి మనం హోమ్ కాంపోనెంట్ అనేది లోడ్ చేసాము. కానీ ఇప్పుడు మనం ఈ ఇంకొక రూట్‌కెళ్ళినప్పుడు అది వేరే కాంపోనెంట్‌కి వెళ్ళిపోతుంది కదా! ఇప్పుడు మనం అక్కడి నుంచి బ్యాక్ రావాలి అనంటే మనకి బ్రౌజర్‌లో ఆటోమేటిక్‌గా బ్యాక్, ఫ్రంట్‌కి వెళ్ళడానికి బటన్స్ అనేవి ఉంటాయి. కానీ మనం సేమ్ అదే ఫంక్షనాలిటీ ఇక్కడ మనం మన వెబ్ పేజ్‌లో ఇక్కడ డేటా ఎక్కడైతే ఉందో దానిలో ఒక బటన్ పెట్టి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్‌కి వెళ్ళేలా గాని, లేకపోతే ఫ్రంట్‌కి వెళ్ళేలా గాని చేయడం ఎలానో చూద్దాము. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 2 కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేశాను. ప్రొడక్ట్స్ కాంపోనెంట్ అనేది అండ్ యూజర్స్ కాంపోనెంట్ అనేది 2 కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేశాను. ఇదేమో ప్రొడక్ట్స్ అదే యూజర్స్. రెండిట్లోనే సేమ్ ఇలా టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేశాను. అండ్ ఇప్పుడు మనం రౌటింగ్‌లోకెళ్ళినట్టయితే ఇక్కడ నేను యాప్ మాడ్యూల్‌లోనే రౌట్స్ అనే ఒక యారేని తీసుకున్నాను. రూట్ యూఆర్ఎల్ తర్వాత పాత్ ఎంప్టీ ఉంటే హోమ్ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలని, తర్వాత యూజర్స్ అని ఉంటే యూజర్ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలని, ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్స్ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలని ఇచ్చాను. కాబట్టి నేనిక్కడ రూట్ యూఆర్ఎల్ తర్వాత నేను యూజర్స్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి యూజర్స్ కాంపోనెంట్ అనేదొచ్చింది. ఇక్కడ నేను ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌ని ఎళ్ళాలని ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. సో, ఇక్కడ మనకి ఈ నావిగేషన్ అనేది ఉన్నప్పటికీ మన వెబ్‌సైట్‌లో మనం బ్యాక్ అని ఒక బటను ప్రొవైడ్ చేయాలి. బ్యాక్, నెక్స్ట్ అని. సో, అలా బ్యాక్ క్లిక్ చేసినప్పుడేమో ఇంతకుముందు ఉన్న పేజ్‌కి, నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడేమో దాని తర్వాత ఇంతకుముందు ఎక్కడికైతే వెళ్లారో అక్కడికి వెళ్ళాలి. సో, అలా రావాలి అనంటే మనం లొకేషన్ సర్వీస్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఆ లొకేషన్ సర్వీస్‌ని ఇక్కడ యూజర్స్ కాంపోనెంట్‌లో ఇంక్లూడ్ చేస్తున్నా. సో, లొకేషన్ అనేది ఒక సర్వీస్ అనమాట. యాంగులర్‌లో బై డిఫాల్ట్‌గా ఉన్న సర్వీస్. సో, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ లొకేషన్ అనేది ఒక క్లాసు అది ఇంపోర్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి యూజ్ చేసుకోవాలన్నా యాంగులర్‌లో దాన్ని ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేయడం అంటే ఏంటి అనంటే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో దాన్ని రిఫరెన్స్‌ని యూజ్ చేయాలి. దేని రిఫరెన్సు? లొకేషన్ సర్వీస్ యొక్క రిఫరెన్స్. మనం ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్‌తోనైనా ఇచ్చుకోవచ్చు. నేను ఎల్ఎస్ అని ఇస్తున్నా. దేన్ని పాయింట్ ఔట్ చేయాలి? ఆ ఎల్ఎస్ అనే వేరియబుల్ లొకేషన్ సర్వీస్‌ని రిఫర్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఈ ఎల్ఎస్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అదేం పాయింట్ ఔట్ చేస్తుందంటే లొకేషన్ సర్వీస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఆ లొకేషన్ సర్వీస్‌లోనే నెక్స్ట్, బ్యాక్ అని 2 మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. బ్యాక్, ఫార్వర్డ్ అనే 2 మెథడ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఆ 2 మెథడ్స్‌ని యూజ్ చేద్దాము. సో, దాన్ని యూజ్ చేసే ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నాననంటే ఒక బటన్‌ని తీసుకుంటున్నా. ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ రాస్తున్నా. ఈ బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఈ క్లిక్ ఈవెంట్‌లో గో బ్యాక్ అనే ఒక ఫంక్షన్‌ని, ఒక మెథడ్‌ని టైప్‌స్క్రిప్ట్‌లో డిఫైన్ చేస్తాను. అక్కడ ఈ గో బ్యాక్ అనే మెథడ్ ఏదైతే ఉందో దాని లోపల మనం లొకేషన్ సర్వీస్‌ని యూజ్ చేసుకొని ప్రీవియస్ పేజ్‌కి వెళ్ళాలి. సో, లొకేషన్ సర్వీస్‌ని మనం ఎల్ఎస్ అనే వేరియబుల్‌తో రిఫర్ చేసాం కదా! థిస్ డాట్ ఎల్ఎస్ డాట్ బ్యాక్ అని ఇచ్చినప్పుడు మనకేమవుతుందనంటే, ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఇంతకు ముందున్న వెబ్ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. అంటే ఇంతకు ముందున్న యూఆర్ఎల్‌కి నావిగేట్ అవుతుంది. సో, ఇది ఎప్పుడు నావిగేట్ అవుతుంది? మనకి యూజర్స్ కాంపోనెంట్‌లోనే మనం ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు. సో, నేను ఫస్ట్ అయితే యూజర్స్ కాంపోనెంట్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ మనకి యూజర్స్ కాంపోనెంట్ ఇది. సో, దీంట్లో నేను పైన బ్రౌజర్‌లో ఉన్న బ్యాక్ బటన్ కాకుండా, ఇక్కడ నేను బ్యాక్ అనే బటన్ ప్రొవైడ్ చేశాను కదా! దాన్ని క్లిక్ చేసినా కూడా మనకి బ్యాక్‌కి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఈ హోమ్ కాంపోనెంట్ నుంచి మళ్ళీ ఫార్వర్డ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే, అక్కడ కూడా సేమ్ అదే ఫంక్షనాలిటీ ఒక బటన్ పెట్టాలి. అండ్ ఇక్కడ ఎల్ఎస్ డాట్ ఫార్వర్డ్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, నేను సేమ్ ఇదే ఇక్కడ ఈ
యూజర్స్ కాంపోనెంట్లోనే గో బ్యాక్ కాకుండా గో నెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లో మనం ఏం చేద్దామనంటే ఈ లొకేషన్లో సర్వీస్లో ఫార్వర్డ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. ls.forward ఇక్కడ గో నెక్స్ట్ అనే మెథడ్. సో ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్లో ఉన్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇస్తున్నా యూజర్స్ అని చెప్పి అక్కడ మనకి యూజర్స్ కాంపోనెంట్కి వెళ్ళిపోతుంది. సో దాంట్లో నేను టెక్స్ట్ అనేది 2 చోట్ల సేమ్ రాశాను. ఇక్కడ నెక్స్ట్ అని రాస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో ఇక్కడ మనకి ఏం అవ్వట్లే. ఎందుకనంటే ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ట్యాబ్‌లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యూజర్స్ కాకుండా ఇక్కడ నేను ప్రొడక్ట్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ వచ్చింది. ఇప్పుడు నేను బ్యాక్‌కి వెళ్ళి నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకు మళ్ళీ ఏమవుతుంది ప్రొడక్ట్స్ అనేది వచ్చింది. ఎందుకని వచ్చిందనంటే ఆల్రెడీ ఒకసారి దీంట్లోకి వచ్చి వేరే రూట్‌కి వెళ్ళాము. అంటే అది ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనిలోకి దేని నుంచి వచ్చామో అది మనకి దాని ప్రీవియస్ అవుతుంది. సో నేను ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. లోకల్ హోస్ట్ 4200 వచ్చింది కదా! రూట్ యూఆర్ఎల్ అక్కడ ఉన్నప్పుడు హోమ్ కాంపోనెంట్ వచ్చిందనమాట. సో మనం ఎల్ఎస్ అంటే ఇక్కడ ls.back అని ఇస్తే బ్యాక్ పేజ్‌కి వెళ్తుంది. ls.next అని ఫార్వర్డ్ అని ఇస్తే నెక్స్ట్ పేజ్‌కి వెళ్తుంది. ls అనేది ఏంటి అనంటే లొకేషన్ సర్వీస్ యొక్క రిఫరెన్స్‌ని మనం ఇక్కడ తీసుకున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.